నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే అక్కడ ఉన్న ఉద్యోగులకైతే ఒక వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. 1995 చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ బయటికి తీసుకురావద్దని చెప్పేసి వాళ్ళందరికైతే ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఎందుకు ఆ వార్నింగ్ ఇచ్చారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారి నుంచి. ఎందుకంటే ఇప్పుడైతే మనం చూస్తుంది మారిన చంద్రబాబు నాయుడు గారిని. అంటే మామూలుగా ఏంటంటే పని రాక్షసుడు అని చెప్పేసి అది అని చెప్పేసి చాలా మనం విన్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారే ఉద్యోగులకి ఒక వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ 1995 చంద్రబాబు నాయుడిని బయటికి తీసుకురాకండి అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి సార్? సో 1995 చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నారంటే చాలామందికి తెలియదు. ఆయన వర్కింగ్ స్టైల్ కూడా చాలామందికి అవగాహన ఉండదు. ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్కి అసలు తెలియదు. ప్లస్ ఉద్యోగుల్లో కూడా అప్పుడు 1995లో ఉండేటువంటి ఉద్యోగులు చాలామంది రిటైర్ అయిపోయి కొత్త వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు వర్కింగ్ స్టైల్ ఏంటి అనేది పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు. సో ఆయన ఈ మధ్యకాలంలో కొంతమంది ఉద్యోగులు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని గమనించిన తర్వాత ఆయన ఒక రివ్యూ మీటింగ్లో సున్నితమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే మీరు కొంచెం సీరియస్గా పనిచేయండి, లేదంటే మళ్ళీ 1995 చంద్రబాబు నాయుడిని మీరు చూడాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి ఏంటి 1995 చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక చర్చ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొదలైంది. ప్లస్ ఎస్పెషల్లీ ఉద్యోగుల్లో ఒక గుబులు, అసలు ఏంటి 1995 చంద్రబాబు నాయుడు, ఇప్పుడేమో మారిన మనిషి అన్నాడు, అందరితో ఫ్రెండ్లీగా ఉన్నాడు, మరి 1995 చంద్రబాబు నాయుడు అంటే ఏంటి అనేటువంటి ఒక గుబులు మొదలైంది. ఏంటంటే 1995లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 95లో యంగెస్ట్ ముఖ్యమంత్రి ఆయన. ఆ టైంలో యంగెస్ట్ ముఖ్యమంత్రి, ఆల్మోస్ట్ 48 ఆ ప్రాంతం ఉంటాయి అంతే. సో యంగెస్ట్ ముఖ్యమంత్రి ఆయన. సో 45 అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో అప్పుడు ఆయనకి పని తప్ప రెండోది కనిపించేది కాదు. తనకు నిరూపించుకోవాలి. అందులో రామారావు తర్వాత ముఖ్యమంత్రి కదా. రామారావుకి ఆయనకు ఒక ఇమేజ్ ఉండేది. అది ఆయన మంచి పరిపాలనా దక్షత, సంక్షేమాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మహోన్నతమైన లీడరు, ఇవన్నీ పేరుండేది ఆయనకి. ఆయన్ని ప్లేస్లో ముఖ్యమంత్రిగా ఈయన వచ్చాడు, ఆయన్ని కాదని. సో యాంబిషన్ ఆయన్ని మరిపించాలి, ఎన్టీ రామారావుని మరిపించేలాగా పరిపాలన చేయాలి. అదొక పెద్ద సవాలు. సో దాంతో ఈయన రోజుకి 20 గంటలు పనిచేసేవాళ్ళు. 24 అవర్స్లో 20 అవర్స్ పనిచేయడానికి సిద్ధపడి 20 అవర్స్ పనిచేసేవాళ్ళు. మినిమం 18 అవర్స్ పనిచేసేవాళ్ళు. ఆయన పనిచేయడంతో పాటు అందరినీ పనిచేయాలని చెప్పి చేయించేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులందరినీ. లాస్ట్కి 2004లో ఆయన దిగిపోయేటప్పటికి అమ్మో చంద్రబాబు నాయుడు ఈయన దగ్గర పనిచేయలేమనే పరిస్థితికి ఉద్యోగులు వచ్చేసారు. అంటే రివ్యూలు మీటింగులతోటి తర్వాత అప్డేట్స్, ఎప్పటికప్పుడు ఒక స్కీమ్ ఉంది, ఆ స్కీమ్కి సంబంధించి అప్డేట్స్ ఏం చేశారు అనేది ఇండివిజువల్గా రివ్యూ చేయడంతో పాటు ఈయన ఫీల్డ్ విజిట్కి వెళ్ళిపోవాలి. అది నేను కూడా ఒకటి విన్నాను ఏంటంటే తెల్లవారుజామున 3 o'clock 4 o'clock కూడా మీటింగ్స్ ఉండేవి. ఎర్లీ మార్నింగ్ ఉండేవి, మళ్ళీ మిడ్ నైట్ కూడా ఉండేవి. మిడ్ నైట్ మిడ్ నైట్ 2 దాకా ఉండేది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కూడా ఉండేవి కొన్ని సందర్భాల్లో. దాంతోపాటు మళ్ళా విజిటింగ్ ఉండేది, ఎవ్రీడే విజిట్. ఏదో ప్రాంతానికి సడన్ విజిట్ ఉండేది, చెప్పి వెళ్ళడం కాదు, సడన్ విజిట్స్ ఉండేవి. సడన్ విజిట్ ఉండి ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది వెళ్ళి అక్కడ ఎవరైతే సరిగ్గా ఉందో వాళ్ళని సస్పెండ్ చేసేసేవాళ్ళు. ఇమీడియట్గా సస్పెండ్, అక్కడికక్కడ స్పాట్లోనే సస్పెండ్ చేసేవాళ్ళు. సో దాంతో చంద్రబాబు నాయుడు టూర్కి వస్తున్నాడు అని అంటేనే అందరూ గడగడలాడిపోయేవాళ్ళు. అప్పుడు ఎంతమందిని సస్పెండ్ చేస్తారా ఇవాళ అని. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ విధంగా పనిచేస్తారో తెలుసు కదా మనకి. ఒక స్కీమ్ ఉందంటే ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కొన్ని సంవత్సరాలు తీసుకుంటుంటారు. కానీ అప్పుడు పరుగు పెట్టించారు యంత్రాంగాన్ని. చంద్రబాబు నాయుడు పరుగు పెట్టించాడు. ఆయన పరిగెత్తడంతో పాటు యంత్రాంగాన్ని పరుగు పెట్టించారు. చంద్రబాబు నాయుడు పరుగుతోటి పరిగెత్తగలిగిన వాళ్ళు మాత్రమే అప్పుడు ఎంజాయ్ చేశారు. పరిగెత్తలేనటువంటి వాళ్ళంతా ఆయన తిట్టుకుంటా, మాకేమి పర్సనల్ లైఫ్ లేదా, మాకు ఇంకా ఈ జాబేనా, ఇలా మాట్లాడుకునేవాళ్ళు. అందుకే 2004కి వచ్చేటప్పటికి ఆయన్ని ఓడించారు చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఆ రోజున ఉద్యోగస్తులు వ్యతిరేకత ప్లస్ కరువు రావటం, ఇవన్నీ అప్పుడు 2004 ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం. ప్రత్యేకించి ఉద్యోగస్తులు భయపడిపోయారు, ఈయన పని చేయలేము, ఈయన దగ్గర
18 hours పని చేయటం అంటే మామూలు విషయం కాదు కదా. వర్క్ ఏంటి 8 hours మామూలుగా ఉండే గైడ్ లైన్స్ ప్రకారం. 18 hours అంటే ఎక్కడ చేస్తాం? డబుల్ టైం, మోర్ దెన్ డబుల్ టైం. మరి 18 hours బాగా ఇంకా ఫ్యామిలీ లైఫ్కి ఎంత ఉంటుంది? ఇవన్నీ బాగా నడిచాయి. పని రాక్షసుడు అని పేరు పెట్టారు ఆయనకి ఎంప్లాయీస్. రాక్షసుడు, పని రాక్షసుడు అని పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టుకొని ఈయన వస్తే కదులదు, మనం పని చేయలేము ఈయన దగ్గర అనే పరిస్థితికి వచ్చారు. ప్లస్ దీనికంటే కూడా ఆయన ఎర్లీ మార్నింగ్ ఇక్కడ హెలికాప్టర్లో బయలుదేరి ఏదో ఒక విలేజ్కి వెళ్ళిపోయేవాళ్ళు, ఇంటీరియర్ ప్లేస్కి వెళ్ళిపోవాలి, విలేజ్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ విలేజ్లో ఎంప్లాయీస్ జనరల్గా ఉదయాన్నే ఉండరు కదా, వాళ్ళు ఎప్పుడో 12 గంటకో వస్తారు, వాళ్ళ ఇష్టం కదా. సో వర్క్ కల్చర్ నేర్పించాలనే ఉద్దేశంతో ఆయన ఉదయాన్నే హెలికాప్టర్ ఇక్కడ బయలుదేరిందంటే ఎక్కడ దిగుతుందో తెలియదు, ఏదో ఒక విలేజ్లో దిగేది. విలేజ్లో దిగి అక్కడికి కలెక్టర్ వాళ్ళైతే వచ్చేవాళ్ళు, కలెక్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ఆ టైంకి ఆ సంబంధిత ఉద్యోగులు ఉండాలి కదా, మెడికల్, పారామెడికల్ సిబ్బంది కానీ లేదా మిగతా డిపార్ట్మెంట్ వ్యవసాయ అధికారులు కానీ వీళ్ళందరూ ఉండాలి కదా. గ్రామ వాలంటీర్లు లేదు, గ్రామ సంబంధించినటువంటి సర్పంచులు కానీ లేదా అఫీషియల్స్, సెక్రటరీలు, వాళ్ళు ఎంప్లాయీస్ని, ఎంఆర్ఓలకు వాళ్ళందరూ ఎంఆర్ఓలు ఎంతమంది ఎంఆర్ఓలను సస్పెండ్ చేశారు అప్పుడు. ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని చాలామందిని సస్పెండ్ చేశారు. అప్పుడు డ్వాక్రా గ్రూపులు పెట్టడానికి టార్గెట్ ఇచ్చేవాళ్ళు. అప్పట్లో డ్వాక్రా గ్రూపులు లేవు. అప్పుడు స్వయం సహాయక బృందాలు ఏదైతే ఉన్నాయో అప్పుడు లేవు. పెట్టింది చంద్రబాబు నాయుడే. ఆ స్వయం సహాయక బృందాల్లో మహిళల్ని చేర్పించడానికి గ్రూప్ కింద మినిమం 10 మందిని చేర్పించాలి. అప్పుడు లేడీస్ బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఆ గ్రూప్లో చేరడానికి వాళ్ళు నామూషా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకు సార్ అలా? అసలు ఇంట్లో గొడవలు అయ్యాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య అదేదో సంఘం అదొద్దు పోవద్దు, దాని మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేది అప్పట్లో. నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే దాన్ని మొత్తం పాజిటివ్ ఇంపాక్ట్గా మార్చడానికి ఎన్ని కౌన్సిలింగ్ ఇప్పించాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఇప్పటికి కూడా నడుస్తుంది కదా సార్ డ్వాక్రా గ్రూప్స్ అనేది. ఇప్పుడు డ్వాక్రాలో ఉండటం అనేది ఒక పెద్ద స్టేటస్ సింబల్ లాగా భావిస్తున్నారు. నేను చెప్పేది అప్పట్లో ఎవరైనా ఇంటి బయటకు వచ్చేసి నీకు సభ్యత్వం తీసుకోవాలంటేనే రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. సో అందుకే పాజిటివ్ నేచర్ నేర్పించి వాళ్ళని వాళ్ళకే స్వయం శక్తిగా నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇచ్చినటువంటి కౌన్సిలింగ్స్ పెద్ద అది ఒక ఉద్యమం. అది ఇప్పుడు అందరూ విమర్శిస్తున్నారు చంద్రబాబు నాయుడిని. ఆ రోజు స్వయం సహాయక బృందాలు మీరు ఖచ్చితంగా పెట్టాలంటే ఈ టీచర్స్ టార్గెట్ పెట్టేవాళ్ళు, స్కూల్ టీచర్స్కి. వాళ్ళు పోయి ఎంత బతిలాడినా కానీ ఎవరు చేరేవాళ్ళు కాదు. అక్కడ ఆ చేరితే అదేదో నేరం చేసినట్టు లేదంటే పక్కదోవ పట్టినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. సో దాంతో ఎవరు చేరేవాళ్ళు కాదు. వీళ్ళ మీద ప్రెషర్స్ ఉండేది. ఒక్కొక్కరికి టార్గెట్ పెట్టేవాళ్ళు. ఒక మండలానికి ఇది ఇన్ని టార్గెట్, విలేజ్లో ఇది ఇన్ని టార్గెట్, ఇట్లా పెట్టేవాళ్ళు. ఆ టార్గెట్ ఫుల్ఫిల్ కాని వాళ్ళు సస్పెన్స్. సో ఇలా ఒక ఉద్యమంలాగా ఆయన చేశారు ఆ రోజున. ఇలా రకరకాల పనులు. అప్పుడు పనికి ఆహార పథకం ఉండేది. ఆ పనికి ఆహార పథకం ఏదన్నా పక్కదోవ పట్టిందంటే వాళ్ళని సస్పెండ్ చేసేవాళ్ళు. ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లను కూడా సస్పెండ్ చేసిన రోజులు ఉన్నాయి. సో కాబట్టి అందుకే ఆయన 1995 చంద్రబాబు నాయుడిని మీరు బయటికి తీసుకురావద్దు, ఇప్పుడు నేను మారిన చంద్రబాబు నాయుడిని మీరు ఇప్పుడు కనుక ఏదో మారేళ్ళు ఏం కాదులే అని చెప్పి కనుక మీరు నిర్లక్ష్యం వహించి మీరు కనుక లైట్గా తీసుకొని నాన్ సీరియస్గా తీసుకుంటే మాత్రం 1995 చంద్రబాబు నాయుడు బయటకు వస్తారు. అప్పుడు మీకు వేరే విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ అని చెప్పి ఆయన సున్నితంగా ఒక వార్నింగ్ ఇచ్చారు. సో అది 1995 చంద్రబాబు నాయుడు అంటే ఉద్యోగులకు ఒక రకమైనటువంటి దడ, గుబులు, అలజడి అన్నీ. రైట్ సార్, రైట్.